ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్జర్వ్ చేస్తూ ఉండు. అలాగే డాక్టర్. వకీల్ సాబ్, నాన్నకి ఎలా ఉందో ఏంటో అని నాకు టెన్షన్గా ఉంది. పునమి, నువ్వేం టెన్షన్ పడకు. ఆయనకి ఏమీ కాదు, క్షేమంగా తిరిగి వస్తారు. భగవంతుడా, నాన్నకేం కాకుండా చూడు. డాక్టర్ గారు, శివదేవయ్య గారికి ఎలా ఉంది? డాక్టర్, కంగారు పడాల్సిందేమీ లేదు. తలకి బలమైన దెబ్బ తగలటం వలన స్పృహ తప్పిపోయాడు. ఇంజెక్షన్ చేశాను, కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు, మేము వెళ్ళి కలవచ్చా? యా, ఇన్సైడ్ గో నౌ. థ్యాంక్ యూ, పద. నాన్నా, అంకుల్, ఏమైంది నాన్నా? వాడు వాడు ఎవరు? డాక్టర్, డాక్టర్, తొందరగా రండి. డాక్టర్, నాన్నా, డాక్టర్, ఏమైంది? నాన్న, ఏమైంది నాన్న? ఆవేశపడకండి. అంకుల్ ఆగండి. అంతా వాడే చేశాడు. ఎవరు నాన్న? అంతా వాడే చేశాడు. నాన్న, అంకుల్, నాన్న, నా భార్యని, నా బిడ్డని వాడే డాక్టర్ గారు, పొట్టను పెట్టుకున్నాడు. ఏమైంది? వాడే పొట్టను డాక్టర్ గారు, పెట్టుకున్నాడు. ఏమైంది డాక్టర్ గారు? ఒరే అగ్నిదేవ్, నిన్ను వదిలిపెట్టనురా. నాన్న, ఆవేశపడకండి. నా భార్యని అతి కిరాతకంగా చంపినందుకు, నా బిడ్డని నా నుండి దూరం చేసినందుకు ఆకృత్యోగాన్ని ముక్కలు ముక్కలుగా చంపి కాకులకి గద్దలకి వేస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు, నాకు మనశ్శాంతి ఉండదు. నాన్న, రే అగ్నిదేవ్, నీ మృత్యువు నా రూపంలో వస్తుంది. అగ్నిదేవ్, కుక్క చావు చేస్తావా? ఆగండి అంకుల్, ఒక్క నిమిషం ఆగండి. నాన్న, ఆగండి అంకుల్. ఏం మాట్లాడుతున్నారు? ఏమైంది? నాకు ఏమైంది? పున్నమి, పున్నమిని. నువ్వు పృథ్వీ కదా? అవును అంకుల్, పృథ్వీనే. నేను ఇక్కడున్నానేంటి? అమ్మ పున్నమి, అసలు నాకేమైంది? ఈ హాస్పిటల్ ఏంటి? నాకు ఈ దెబ్బలేంటమ్మా? అది శివదేవ్ గారు, ప్రస్తుతానికి మీరు సేఫ్గానే ఉన్నారు. కాకపోతే ఇంతకుముందు ఏం జరిగిందో తెలియదు, కానీ ఇప్పటిదాకా ఉన్న గతాన్ని మర్చిపోయారు. తలకి తగిలిన గాయం వల్ల గతం గుర్తొచ్చింది, వర్తమానం మర్చిపోయారు. డాక్టర్ గారు, అసలు ఏమైంది? అవును నాన్న, ఇన్ని రోజులుగా మీకు గతం గుర్తులేదు. అందుకే మీ భార్యని చంపిన అగ్నిదేవుని క్షమించి వదిలేశారు. ఇప్పుడు గతం గుర్తుకొచ్చింది కాబట్టి అతన్ని వెతుక్కుని వెళ్ళి మరీ చంపాలనుకున్నారు. అవును అంకుల్,
అసలు ఏం జరిగిందంటే కేసు పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత నారాయణమ్మను అగ్నిదేవ్ అనబడే ఈ ముద్దాయి ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని ఈ కోర్టు భావిస్తూ అతనికి 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. నా బిడ్డ ఎక్కడుంది? చెప్పు. ఎలా ఉంది? ఎవరి దగ్గర ఉంది? చెప్పు సూరమ్మ. నీ బిడ్డ సూరమ్మ, ఆ రాక్షసుడు నా భార్యని అనుకున్నాను. నా తల్లిని కూడా వాడు పొట్టను పెట్టుకున్నాడమ్మా. అసలు మా అమ్మతో పాటు నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేదమ్మా. నాన్న చచ్చిపోయి అలా అనకండి నాన్న. నాన్న ఏడవకండి నాన్న. మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఏడవకండి, ఏడవకండి నాన్న. ఏ జన్మ సంబంధమోనమ్మా, ఏ జన్మ రుణానుబంధమోనమ్మా. నాకు నీ కుటుంబంతో ఏ సంబంధం లేకపోయినా కన్న కూతురు కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తావు. అలాంటిది కన్న కూతురు కంటే ఎక్కువ త్యాగం చేసి నన్ను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చావు. అమ్మా, నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను. నాన్న, రుణం తీర్చుకోవడానికి మనది రుణానుబంధం కాదు నాన్న. తండ్రి కూతుర్ల సంబంధం. తండ్రికి కూతురికి మధ్య ప్రేమలు, అభిమానాలు, బాధ్యతలే తప్ప రుణాలు, బంధాలు ఉండవు నాన్న. ఆ దేవుడు మా అమ్మని నాకు దూరం చేసిన అమ్మలాంటి నిన్ను నాకు దగ్గర చేశాడు. అందుకే అనుకుంటా నేను ప్రాణాలతో ఉన్నాను. లేకపోతే అందరినీ పోగొట్టుకుని నేనెప్పుడో చచ్చిపోయి ఉండేవాణ్ణి. నాన్న, ఎందుకలా అంటున్నారు? అలా అనకండి. ఎవరున్నా లేకున్నా మీకు నేనున్నాను. మిమ్మల్ని నాన్నలా కాదు, నా కన్న బిడ్డలా చూసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.